నమస్తే మైత్రి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బీజేపీ త్యాగాలతో కాంగ్రెస్ భోగాలు. 4వ రోజు కొనసాగిన బండి సంజయ్ ప్రజాహిత యాత్ర. మహాశివరాత్రి జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు. అధికారులకు పలు సూచనలు చేసిన సిరిసిల్ల కలెక్టర్. కన్నాలలో విజిలెన్స్ ఎస్ఎండ్పీసీ అధికారుల తనిఖీలు. 200 క్వింటాళ్ల బొగ్గు, 2 లారీలు సీజ్. స్కిల్ డెవలప్మెంట్ తో మెరుగైన అవకాశాలు. ఐటీఐ కేంద్రాన్ని సందర్శించిన పెద్దపల్లి కలెక్టర్. బీజేపీ త్యాగాలతో కాంగ్రెస్ పార్టీ భోగాలు అనుభవిస్తోందని అన్నారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్. ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. ప్రజాహిత యాత్రలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలో పర్యటించిన ఆయన గడప గడపకు తిరుగుతూ స్థానిక సమస్యలను ఆరా తీశారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలపై పలు విమర్శలు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలో 4వ రోజు ప్రజాహిత యాత్ర కొనసాగింది. నాగారం నుంచి యాత్ర ప్రారంభించిన బండి సంజయ్ కనగర్తి, నిజామాబాద్, కోనరావుపేట, నిమ్మపల్లి, మరిమడ్ల గ్రామాల్లో పర్యటించారు. గడప గడపకు తిరుగుతూ స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ కాళేశ్వరం పేరుతో కాంగ్రెస్ కృష్ణా జిల్లాల వాటా పేరుతో బీఆర్ఎస్ పార్టీ డ్రామాలు చేస్తుందని ఆరోపించారు. విలువైన అసెంబ్లీ సమయాన్ని వృధా చేస్తూ ప్రజలకు ఇచ్చిన హామీలను గాలికి వదిలేశారంటూ మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో 1,00,000 కోట్ల ప్రజాధనాన్ని వృధా చేసిన కేసీఆర్ పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కోనారావుపేట గ్రామానికి 9 కోట్లకు పైగా నిధులిచ్చామన్నారు. మీ గ్రామానికి కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు ఏమిచ్చారో నిలదీయాలని ప్రజలకు సూచించారు. బీఆర్ఎస్ నేతలు గుడిని మింగితే కాంగ్రెస్ ఓళ్లు గుడి లింగాన్ని కూడా మింగేస్తారని ధ్వజమెత్తారు. తీసుకోకుంటే బండి సంజయ్ మీరు చూద్దరా, మీరు నేను చూద్దురా. ఇవాళ చూద్దువా ఎంతమంది చచ్చిపోయాక, భర్త చచ్చిపోతే భార్య అన్నది ఓళ్ళ ముఖం వాళ్ళు చూసుకున్నావా? ఒకళ్ళ ముఖం వాళ్ళు చూసుకోలే. కాబట్టి పేదోళ్ళు బతకాలే, పేదోళ్ళు మంచిగా ఉండాలని చెప్పి మీ అందరికి ఫ్రీ వ్యాక్సిన్ నరేంద్ర మోడీ గారు ఇస్తే ఇలా కోనరావుపేటలో మనం మీటింగ్ పెట్టుకుంటున్నాం. ఫ్రీ వ్యాక్సిన్ ఇచ్చాడు. బియ్యం వస్తున్నాయి అందరికీ. పైసలు కడుతుర్రా? బియ్యానికి కడుతుర్రా? ఎవరిస్తాను బియ్యం? అన్ని చెప్తాను. మరి ఓట్లు అన్ని చెప్తాను. మళ్ళీ మీరే అన్ని మోడీ ఇచ్చిండు ఓటు మాత్రం కూర్చోలేరు. మరి కాంగ్రెస్ వాళ్ళు ఏమి ఇచ్చిండు చెప్పండి. మీరు ఓటు వేసారు కదా, మీరు వేసిరు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసారు కదా, ఒక్కటి చెప్పరు కాంగ్రెస్ పార్టీ మీకు ఏమి ఇచ్చినో చెప్పండి నాకు. ఇప్పుడు మోడీ సార్ బియ్యం ఇచ్చే, మోడీ సార్ వ్యాక్సిన్ ఇచ్చే, ఇంకేమి ఇచ్చినో అన్ని లెక్క రాసుకేసి అన్ని చెప్తా. ఇలా కేసీఆర్ ఇస్తా అని మోసం చేస్తే ఆయనకు ఓటు వేయకపోతుంది. మరి కాంగ్రెస్ వాళ్ళు ఏమి ఇచ్చిరని ఓటు వేసిరు మీరు? ఒకటి ఇవాళ మోడీ సార్ దొంగ మాటలు చెప్తే ఓటెత్తారు. మరి ఈసారి మళ్ళీ వేస్తారా? ఈసారి రాజన్న సిరిసిల్ల జిల్లా వేమ్లవాడలో సోమవారం సాయంత్రం బండి సంజయ్ పాదయాత్ర కొనసాగింది. కొరుట్ల బస్టాండ్ నుండి రాజన్న ఆలయం మీదుగా తిప్పాపూర్ చేరుకున్నారు. అంతకుముందు సరదాగా ఆటో నడిపారు. ఆటో కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 1,00,000 కోట్ల ప్రజాధనాన్ని వృధా చేసిన కేసీఆర్ ఆస్తులను జప్తు చేసే దమ్ము కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉందా అని ప్రశ్నించారు. మేడిగడ్డ ప్రాజెక్టు కాంట్రాక్టు సంస్థను బెదిరించి స్వయం ప్రకటిత మేధావి తన కుటుంబ సభ్యులకు సబ్ కాంట్రాక్ట్ ఇప్పించారని ఆరోపించారు. మళ్ళీ పిక్నిక్ పోయినట్టు, టైం పాస్ పోయినట్టు మీరు తిట్టుకొని అడవేదో జలపాతం, కుంటాల జలపాతం ఉంటుంది కదా, వాటర్ ఫాల్స్ చూడడానికి పోయినట్టు పోయి మళ్ళీ మీరు వస్తే ప్రజలు మనకు క్షమించారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది 1,00,000 కోట్ల రూపాయలను ప్రజాధనం దుర్వినియోగం చేసినటువంటి కేసీఆర్ కుటుంబం యొక్క ఆస్తిపాస్తులు జప్తు చేయాలి. కేసీఆర్ కుటుంబం నుంచే ఈ పైసలు రాబట్టాలి. క్రిమినల్ కేసులు పెట్టాలి, అరెస్ట్ చేయాలి వాళ్ళను. మేడిగడ్డకు సంబంధించి ఎల్ఎన్టీ సంస్థను బెదిరించి సబ్ కాంట్రాక్ట్ తీసుకోవడానికి వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు చేపట్టాలి. వాళ్ళ ఆస్తిపాస్తుల మీద ఆ పైసలు రాబట్టాలి. ఈ దమ్ముందంటే మీరు ఓడి. కాబట్టి అసెంబ్లీలో తిట్టుకోవడానికి కాదు, ఊరుకొని భాష చూస్తుంటే సొంత కామెంట్స్ చేసుకుంటూ పర్సనల్ విషయాలు మాట్లాడుకుంటూ ప్రజల దృష్టి మరించడం ఇంతకంటే
ఇలా మళ్ళీ సేమ్ టైం పాస్ అవుతుంది. వాళ్ళ అసెంబ్లీ ఇవ్వడానికి ప్రజలు ఫుల్ ఎగబడి చూస్తున్నారు. ఎందుకంటే నవ్వుకుంటున్నారు. టైం పాస్ అయిపోయింది. అది కాదు మీరు చేసింది. మీరు 6 గ్యారెంటీలు ఎట్లా అమలు చేస్తారు, ఇచ్చిన హామీలు ఎట్లా అమలు చేస్తారు మీరు చెప్పాలి. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ సమాజాన్ని ఏ విధంగా మోసం. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల కేంద్రంతో పాటు గర్జనపల్లి, వన్పల్లి, రంగంపేట గ్రామాల్లో బండి సంజయ్ పర్యటించారు. ఆయా గ్రామాలకు చేరుకున్న ఆయనకు పార్టీ శ్రేణులు, గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు. గర్జనపల్లి గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం వన్పల్లి గ్రామానికి చేరుకుని హనుమాన్ ఆలయంలో పూజలు చేసి కమలం పువ్వు జెండాను ఆవిష్కరించారు. వన్పల్లి శాంతినగర్లో జరిగే సమ్మక్క జాతరకు ₹1,00,000 అందజేశారు. అనంతరం రంగంపేట గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం వీర్నపల్లి మండలానికి చేరుకుని శ్రీ సీతారామాంజనేయ స్వామిని దర్శించుకున్నారు. బండి సంజయ్ వెంట బీజేపీ జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి, పార్టీ నాయకులు రాణి రుద్రమారెడ్డి, బీజేపీ మండల అధ్యక్షులు దేవేందర్ రెడ్డి, బీజేవైఎం జిల్లా అధికార ప్రతినిధి పిట్ల నాగరాజు, మండల అధ్యక్షులు మహేష్తో అనుబంధ సంఘాల కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు. కమలదళ వికాసమున్నామి నరేంద్ర మోడీ. మార్చి 7 నుంచి 9 వరకు జరిగే మహాశివరాత్రి జాతర వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అనురాగ్ జయంతి అధికారులను ఆదేశించారు. అధికారులతో కలిసి వేములవాడలో పర్యటించిన కలెక్టర్ పలు ప్రాంతాల్లో కొనసాగుతున్న జాతర ఏర్పాట్లను పరిశీలించారు. 3 రోజుల పాటు జరిగే ఉత్సవాలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారని, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో కొనసాగుతున్న మహాశివరాత్రి జాతర ఏర్పాట్లను కలెక్టర్ అనురాగ్ జయంతి పరిశీలించారు. అదనపు కలెక్టర్ పి గౌతమితో కలిసి గుడి చెరువు అభివృద్ధి, సుందరీకరణ పనులతో పాటు గ్రంథాలయ భవన నిర్మాణ పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జాతర సందర్భంగా దేవస్థానానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా జరిగేలా పర్యవేక్షించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. గడువులోగా గుడి చెరువు ప్రాంగణంలో 90 లక్షల రూపాయలతో నిర్మిస్తున్న శివార్చన స్టేజ్ పూర్తి చేయాలన్నారు. భక్తుల కోసం షెడ్లు నిర్మించేందుకు ప్రణాళిక సిద్ధం చేయాలని ఆలయ అధికారులకు సూచించారు. కలెక్టర్ వెంట పంచాయతీరాజ్ ఈఈ సూర్యప్రకాష్, టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ అధికారి అన్సారీ, మున్సిపల్ కమిషనర్ అన్వేష్, తహసీల్దార్ మహేష్ కుమార్, ఈఈ రాజేష్, పర్యాటక శాఖ ఏఈ జీవన్ రెడ్డి పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా మంథని మండలం కన్నాల గ్రామంలో సుమారు 200 క్వింటాళ్ల మేరకు నిల్వ ఉన్న బొగ్గును విజిలెన్స్, ఎస్ఎండ్పీసీ అధికారులు పట్టుకున్నారు. కన్నాల గ్రామంలోని ఇటుకల బట్టి వద్ద అధికారులు తనిఖీ చేపట్టగా కొన్ని బొగ్గు నిల్వలతో పాటు బొగ్గును అన్లోడ్ చేయడానికి వచ్చిన 2 లారీలను పట్టుకుని సీజ్ చేశారు. ప్రతిరోజు భూపాలపల్లి బొగ్గు గని OC3 నుండి గోదావరి ఖని OC1 కు బొగ్గును సరఫరా చేస్తారు. ఈ క్రమంలో లారీలోని బొగ్గును పూర్తిగా డంపు చేయకుండా తిరిగి వెళ్లే క్రమంలో కన్నాల గ్రామంలోని ఇటుకల బట్టి వద్దకు వచ్చి డంపు చేస్తున్నట్లు సమాచారం అందింది. అనుమానం వచ్చిన అధికారులు 5 రోజులుగా రెక్కి నిర్వహించారు. నేడు ఉదయం అధికారులు బొగ్గు నిల్వలతో పాటు లారీలను కూడా సీజ్ చేశారు.
మార్కెట్ డిమాండ్కు అనుగుణంగా ఎప్పటికప్పుడు మన నైపుణ్యాలను అప్డేట్ చేసుకోవాలని అన్నారు పెద్దపల్లి కలెక్టర్ ముజమిల్ ఖాన్. జిల్లా కేంద్రంలోని ఐటీఐ కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. ప్రిన్సిపల్ కు పలు సూచనలు చేశారు. నైపుణ్యాలు పెంపొందించుకోవడం ద్వారా మెరుగైన ఉపాధి అవకాశాలు లభిస్తాయని, ఆ దిశగా యువత దృష్టి సారించాలని కలెక్టర్ సూచించారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఐటీఐ కేంద్రాన్ని కలెక్టర్ ముజమిల్ ఖాన్ తనిఖీ చేశారు. విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. కాలేజీలో చదువుతున్న విద్యార్థుల సంఖ్య, అందిస్తున్న కోర్సులు, ఐటీఐ ల్యాబ్లు, వసతులు తదితర అంశాలను ప్రిన్సిపాల్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఐటీఐ కేంద్ర ప్రాంగణంలో ఏర్పాటు చేయనున్న మేడారం జాతర ప్రత్యేక బస్ షెల్టర్ను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నైపుణ్యాలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవడం వల్ల మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుందన్నారు. ఆర్టీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బస్ షెల్టర్లో ప్రయాణికులకు అవసరమైన వసతులు కల్పించాలని ఆదేశించారు. ఈ నెల 18 నుండి 25 వరకు పారిశుద్ధ్య నిర్వహణ కోసం సిబ్బందిని కేటాయించాలని కమిషనర్కు సూచించారు. కలెక్టర్ వెంట కమిషనర్ వెంకటేష్, ఐటీఐ ప్రిన్సిపల్, ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లాలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు, అధికారుల హెల్త్ ప్రొఫైల్ రూపకల్పనకు జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ సంకల్పించారు. ఈ మేరకు సమీకృత కలెక్టరేట్లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో హెల్త్ స్క్రీనింగ్ క్యాంప్ ఏర్పాటు చేశారు. కలెక్టరేట్లో పనిచేస్తున్న అధికారులు, సిబ్బందికి అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించి హెల్త్ ప్రొఫైల్ రూపొందించారు. హెల్త్ స్క్రీనింగ్ క్యాంప్లో అవసరమైన మేర రిజిస్ట్రేషన్ కేంద్రాలు, ఉద్యోగులను కన్సల్టేషన్ చేసేందుకు వీలుగా వైద్యులను అందుబాటులో ఉంచారు. హెల్త్ స్క్రీనింగ్ క్యాంపుకు వచ్చిన ప్రతి ఉద్యోగిని వైద్యులు పరీక్షించారు. ఉద్యోగుల మెడికల్ హిస్టరీ తెలుసుకొని అవసరమైన పరీక్షలు చేశారు. ఈ హెల్త్ క్యాంపులో వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది, జిల్లా ఆసుపత్రి ఫిజిషియన్తో వివిధ విభాగాల నిపుణులు పాల్గొన్నారు. ఢిల్లీలో జరుగుతున్న రైతుల దీక్షకు మద్దతుగా పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొలనూరు రైల్వే గేట్ వద్ద రైతులు ఆందోళన చేపట్టారు. రోడ్లపై ఎడ్ల బండ్లను నిలిపి రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 3 రోజులుగా ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద జాతీయ రైతు సంఘాల ఆధ్వర్యంలో పోరాటం జరుగుతున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఎరువుల ధరలు ఇష్టారీతిన పెంచి పంటలకు గిట్టుబాటు ధర లేకుండా నిండా ముంచిందన్నారు. హర్యానా, పంజాబ్ రైతులు ఢిల్లీకి చేరకుండా ఇనుప కంచెలతో అడ్డుకుంటున్నారని, ఢిల్లీకి చేరిన రైతులను అరెస్టు చేశారని వాపోయారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో మాజీ చైర్మన్ గోపు నారాయణ రెడ్డి, కసరపు ఐలయ్య, మాజీ సర్పంచ్ రామస్వామి, రాజయ్య గౌడ్ పాల్గొన్నారు. రైతులు పండించిన మద్దతు ధరకు వెంటనే జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, రాహుల్ గాంధీ నాయకత్వం, రేవంత్ అన్న నాయకత్వం, రాహుల్ గాంధీ అనుసరిస్తున్నటువంటి దమనకాండ ప్రజాస్వామ్యవాదులు, రైతులు, ముఖ్యంగా యువకులు వీళ్ళందరూ కూడా ఖండించాలని చెప్పని ఇలా పంజాబ్, హర్యానా రైతులు వాళ్ళ న్యాయమైన కోరికల కోసం ధర్నాలు చేస్తుంటే వాళ్ళని అక్రమంగా అరెస్ట్ చేసి నిర్బంధించడం ఇది చాలా దుర్మార్గం. ప్రతి పౌరుడు కూడా, భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు, ప్రతి రైతు కూడా, ప్రతి యువకులు కూడా దీన్ని ఖండించాలని చెప్పని ఈ బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి నిరంకుశ పాలనకు అంతం పాడాలని చెప్పని భారతదేశ పౌరులందరినీ కూడా ఈ సందర్భంగా
వేములవాడ బద్దిపోచమ్మ ఆలయంలో రద్దీ కొనసాగుతోంది. మంగళవారం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన భక్తులు నెత్తిన బోనాలతో క్యూ లైన్లలో బారుతీరారు. అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. రద్దీ ఎక్కువగా ఉండడంతో మొక్కులు చెల్లించేందుకు భక్తులు గంటల కొద్దీ క్యూ లైన్లలో నిరీక్షించాల్సి వచ్చింది. కాగా భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. కామారెడ్డి జిల్లాలో ప్రభుత్వ డాక్టర్ల సస్పెన్షన్ ను వ్యతిరేకిస్తూ పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని ఏరియా ఆసుపత్రి ఎదుట డాక్టర్లు ఆందోళనకు దిగారు. నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో బాలుణ్ణి ఎలుక కరిచిందంటూ వైద్యులను సస్పెండ్ చేయడం సరికాదన్నారు. ఆసుపత్రి పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత సిబ్బందిపై ఉందని గుర్తు చేశారు. ట్రీట్మెంట్ లో పొరపాట్లు జరిగి ఉంటే విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలన్నారు. బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుందని వారు స్పష్టం చేశారు. డాక్టర్ల ఐక్యత, డాక్టర్లపై దాడులు ఐక్యత, సో కన్సర్న్ డాక్టర్ అంటే పేషెంట్ కు వైద్యం సరిగా జరగకపోతే డాక్టర్ మీద యాక్షన్ తీసుకోవాలి. కానీ ఆ ఎలుకలతో సంబంధం లేని డాక్టర్ కి తీసుకుంటున్నారు అంటే చర్యలు తీసుకున్నారు. దాన్ని మేము రామగుండం యూనిట్ తరఫున ఆ డాక్టర్ అసోసియేషన్ అంటే ప్రభుత్వ వైద్యులు అండ్ టీచింగ్ డాక్టర్స్ బోధన వైద్యుల తరఫున ఖండిస్తున్నాము. ఇది ఆ డాక్టర్పై ఉన్న తీసుకున్న చర్యలను సస్పెన్షన్ ఎత్తివేసి సరైన విచారణ చేయాలని మేము కోరుతున్నాము. సరైన విచారణ చేసి ఆ ఎలుకలు కావచ్చు అంటే ఇన్ ఫ్యూచర్లో కూడా రావచ్చు, ఎలుకలు కావచ్చు, బొద్దింకలు కావచ్చు, ఏదైనా కావచ్చు. ఆ శానిటేషన్ ప్రాబ్లము, ఆ ఫుడ్ సరిగా మెయింటైన్ చేయకపోవడం వల్లనో లేకపోతే దానివల్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లంతో డాక్టరు మ్యాన్ పవర్ ఏం చేస్తారు. డాక్టర్ అనేవాడు వైద్యం చేయడానికి ఉంటాడు కానీ ఎలుకలను హరించడానికో లేకపోతే ఎలుకల మందు ట్రీట్మెంట్ చేయడానికో ఉండడు. సో దీనికి సరైన విచారణ చేయాల్సిందిగా రామగుండం యూనిట్ తరఫున మిమ్మల్ని చుట్టూ పరిసరాలు ఎంతవరకు ఫస్ట్ నీట్గా ఉన్నాయి అనేది అది ఒక కమిటీ, ఒక గవర్నమెంట్ కూడా ఫామ్ చేసుకొని అన్ని నార్మ్స్ ప్రకారం ఉన్నాయా ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఐసీయూస్ కానీ, మెడికల్ వార్డ్స్ కానీ, మన శానిటేషన్ డిపార్ట్మెంట్, మన పేషెంట్ నెంబర్కి తగ్గట్టు వార్డ్లో ఉన్న పేషెంట్కి నెంబర్కి తగ్గట్టు పేషెంట్ కేర్ ఉన్నారా, శానిటేషన్ వర్కర్స్ ఉన్నారా, ఇవన్నీ చూసిన తర్వాత దెన్ అప్పుడు ఒక ప్రాపర్ ట్రీట్మెంట్ డాక్టర్ అందించలేకపోతే, ఒకవేళ డాక్టర్ ట్రీట్మెంట్ అందించడంలో ఫెయిలియర్ అయితే కనుక అప్పుడు కూడా ఎంక్వైరీ పెట్టే యాక్షన్ తీసుకోవాలి. అంతే తప్ప దిస్ ఇస్ నాట్ ఎట్ ఆల్ ఫెయిర్. అసలు ఏ డిపార్ట్మెంట్ కూడా కాదు, ఒక డాక్టర్స్ డిపార్ట్మెంట్ అనే కాదు, ఏ గవర్నమెంట్ సంస్థలో వర్క్ చేసే వాళ్ళు కూడా ఇలాంటి వాటిని యాక్సెప్ట్ చేయకూడదు. అసలు నాట్ ఓన్లీ డాక్టర్స్, దిస్ ఇస్ నాట్ యాక్సెప్టబుల్ టు ఎనీ డిపార్ట్మెంట్, ఎనీ గవర్నమెంట్ వర్క్ చేసే ఏ గవర్నమెంట్ ఉద్యోగైనా ఇది యాక్సెప్ట్ చేయకూడదు యాక్చువల్లీ. సో గవర్నమెంట్ షుడ్ థింక్ ఓవర్ ఇట్ వెదర్ దిస్ ఇస్ కరెక్ట్ డెసిషన్ ఆర్ నాట్. అండ్ డిఎంఈ గారు కూడా ఆలోచించాలి. ఒక డాక్టర్ పెద్దపల్లి జిల్లా రామగుండం ఎరువుల కర్మాగారంలో యూరియా ఉత్పత్తి నిలిచిపోయింది. స్టీమ్ పైప్ లైన్ లో సాంకేతిక లోపం తలెత్తడంతో అధికారులు వెంటనే కర్మాగారాన్ని షట్ డౌన్ చేశారు. పైప్ లైన్ మరమ్మతులకు 15 రోజుల సమయం పడుతుందని, అనంతరం యథావిధిగా ఉత్పత్తి ప్రారంభమవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో యూరియాకు డిమాండ్ అధికంగా ఉన్న నేపథ్యంలో ఉత్పత్తి నిలిచిపోవడం రైతులకు ఆందోళన కలిగిస్తోంది. అయితే యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని జిల్లా పరిషత్ పాఠశాల మందుబాబులకు అడ్డాగా మారింది. 1953లో నిర్మించిన పాఠశాల భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో పక్కనే అన్ని వసతులతో నూతన భవనం నిర్మించి 2018లో అందులోకి మార్చారు. అప్పటి నుంచి పాత పాఠశాలను పట్టించుకోకపోవడంతో ఏపుగా చెట్లు పెరిగి వనంలా మారింది. తరగతి గదుల గుమ్మాలు, కిటికీలు, తలుపులు చోరీకి గురయ్యాయి. అటువైపు ఎవరూ కన్నెత్తి కూడా చూడకపోవడంతో అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారింది. గదుల్లో ఎక్కడ చూసినా ఖాళీ మందు సీసాలు, సిగరెట్ ప్యాకెట్లు, గ్లాసులే దర్శనమిస్తున్నాయి. ఈ స్థలంలో ఇంటిగ్రేటెడ్ వసతి గృహాన్ని నిర్మిస్తే విద్యార్థులకు అనువుగా ఉంటుందని అధ్యాపకులు భావిస్తున్నారు. పాఠశాల భవనంలో అనేకమైనటువంటి విలువైనటువంటి దూలాలు, కర్ర సామాగ్రి అనేకంగా ఉన్నాయి. అందులో చెత్త చెదారం పేర్కొని ఈ దుర్మార్గులకు ఒక ఆవాసంగా మారింది. అందులో ఉన్నటువంటి తలుపులు, దర్వాజాలు తీసుకువెళ్ళడం జరుగుతున్నది. కాబట్టి ప్రభుత్వం పరంగా జిల్లా పరిషత్ వాళ్ళు చొరవ చూపి దాన్ని డైలాబిటేటెడ్ కింద వాటిని కూల్చివేసి అది ఒక ఇంటిగ్రేటెడ్ హాస్టల్ నిర్మాణం కనుక చేపట్టినట్లయితే ఈ పాఠశాలకి దూరంగా ఉన్నటువంటి 2 హాస్టళ్ళు బీసీ ఎస్సీ హాస్టల్స్ అవి చాలా దూరంగా ఉండడం చేత పిల్లల యొక్క డ్రాప్అవుట్ కూడా బాగా పెరుగుతున్నది, హాజరు శాతం తగ్గుతున్నది. అదే ఇక్కడ అయితే మా పర్యవేక్షణలో పిల్లలు కూడా ఉంటారు కాబట్టి అది విద్యార్థులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి అధికారులు చర్యలు గైకొని ఈ పాఠశాల పక్కనే ఉన్నటువంటి దీన్ని మరి ఇంటిగ్రేటెడ్ హాస్టల్ నిర్మాణానికి వినియోగించవలసిందిగా మేము పాఠశాల తరఫున విజ్ఞప్తి చేస్తున్నాము. దాన్ని కూల్చివేసి మరి పాములకు, అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా వ్యవహరిస్తున్నటువంటి పద్ధతిని రూపుమాపి విద్యార్థుల యొక్క భవిష్యత్తును సమ్మక్క సారలమ్మ జాతర సమీపిస్తున్న నేపథ్యంలో పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం మీర్జంపేటలో ఎమ్మెల్యే సహకారంతో చేపట్టిన రోడ్డు మరమ్మతులను మాజీ ఎంపీటీసీ పోసాల సదానందం గౌడ్ ప్రారంభించారు. అడగ్గానే రోడ్డు మరమ్మతులకు నిధులు మంజూరు చేసిన ఎమ్మెల్యేకు ఆయన కృతజ్ఞత తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ మొగిలి సదానందం, ఉయ్యాల స్వామి గౌడ్, జైపాల్ రెడ్డి, మూల తిరుపతి గౌడ్ తదితరులు పాల్గొన్నారు. 15 రోజుల క్రితం మీర్జంపేట గ్రామంలోని కాంగ్రెస్ కార్యకర్తలు అందరం అన్నగారు మా జాతరకు చాలా వేలాది మంది వస్తారు, మరి భక్తులకు సౌకర్యం కోసం మాకు రోడ్డు పోయించాలని అన్నగారికి విజ్ఞప్తి చేయడంతో మరి వారు స్పందించి ఈరోజు రోడ్డు మరమ్మతులు చేయించడం జరిగింది. మరి మా మీర్జంపేట కాంగ్రెస్ కార్యకర్తల మీద నమ్మకంతో మేము పోవుడుతోడే అన్నగారు మా మీద నమ్మకంతో మా జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బంది కలగకుండా రోడ్డు మరమ్మతులు చేయించినందుకు మరి ఎమ్మెల్యే విజయన్న గారికి, అలాగే దీనికి సహకరించిన మాజీ ఎంపీపీ సారన్న గారికి, మండల అధ్యక్షుడు గాజరవేడి సదన్న గారికి, మరి దీనికి ఇక్కడ ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు సహకరించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. చికెన్ వ్యర్థ పదార్థాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పెద్దపల్లి మున్సిపల్ కమిషనర్ వెంకటేశం వ్యాపారులను హెచ్చరించారు. పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో చికెన్ సెంటర్ యజమానులతో సమావేశం నిర్వహించి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఇటీవల గౌరెడ్డిపేట ఇటుక బట్టి కార్మికులు ఫుడ్ పాయిజన్ తో మృతి చెందారన్నారు. పట్టణానికి చెందిన చికెన్ సెంటర్ నిర్వాహకులు వారికి వ్యర్థాలు విక్రయించినట్లు తన దృష్టికొచ్చిందన్నారు. ఇక మీదట ఇలాంటి ఘటనలు పునరావృతమైతే పీడీ యాక్ట్లు నమోదు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రాజ్ కుమార్, ఎస్ఐ మల్లేష్ పాల్గొన్నారు. చికెన్ వేస్ట్ వేరే వాళ్ళకి అమ్మడం చేయకూడదని చికెన్ వేస్ట్ ఏదైతే వస్తుందో వాటిని మున్సిపల్ వస్తుంది, 2 ట్రిప్లు మున్సిపల్ వెళ్తుంది. ఆ మున్సిపల్ చెత్త బండి వేస్ట్ ఇవ్వాలి, దానిని సైంటిఫిక్ గా డిస్పోజ్ చేస్తున్నాం కాబట్టి దాన్ని మాకే ఇవ్వాలని, లేదంటే వాళ్ళ మీద తీవ్రమైన చర్యలు తీసుకుంటామని, అదేవిధంగా ప్రతి షాప్ కూడా లైసెన్స్ కలిగి ఉండాలి. లైసెన్స్ లేనట్టయితే షాప్ సీజ్ చేయబడుతుంది మున్సిపల్ చట్టం ప్రకారం. దాంతో ప్రతి షాప్ కూడా నీట్ గా పెట్టుకోవాలి. ఏ రోజుకు చికెన్ వేస్ట్ డిస్పోజ్ చేయాలి. ప్రతి ఒక్క షాప్ కూడా హైజీన్ కండిషన్ లో ప్రజల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని పరిశుభ్రంగా మెయింటైన్ చేయాలని చెప్పి గౌరవ ఎంఆర్ గారు కానీ, అదేవిధంగా ఎస్ఐ గారు కానీ మేము తెలియజేయడం జరిగింది. మున్సిపల్ తరఫున ఎంఆర్ కూడా చెప్పడం జరిగింది. ఒకవేళ వాళ్ళు ఈ విధంగా చికెన్ వేస్ట్ అమ్మినట్లయితే వాళ్ళ మీద పీడీ యాక్ట్ కూడా పెట్టడానికి వెనకాము. ఎందుకంటే ప్రజల ప్రాణాలతో చెలగాట ఆడితే
కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ తో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు తీవ్ర అన్యాయం జరిగిందని ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గడ్డం హరీష్ గౌడ్ విమర్శించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అన్ని వర్గాల మద్దతుతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు మొండి చేయి చూపిందన్నారు. అణగారిన వర్గాల కోసం 17% బడ్జెట్ మాత్రమే కేటాయించడం అన్యాయమన్నారు. గత పాలకులు చేసిన నిర్లక్ష్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం వారసత్వంగా కొనసాగిస్తుందని ఆరోపించారు. కుల వృత్తుల మీద ఆధారపడ్డ బీసీ వర్గాలకు కేవలం 8,000 కోట్లు మాత్రమే ప్రకటించి వారి అభివృద్ధిని అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు గంగాధర్, సతీష్, రమేష్, అజయ్ పాల్గొన్నారు. చందంగా ఉన్నది వాళ్ళు ప్రకటించినటువంటి బడ్జెట్. మరి మొత్తంగా తీసుకుంటే 93% ప్రజానికానికి కేవలం 17% బడ్జెట్ మాత్రమే కేటాయించి వాళ్ళ నోట్లో మట్టి కొట్టిన పరిస్థితి ఉన్నది. మరి దాదాపుగా కుల వృత్తులు అనేటువంటి 100కు పైసలు ఉన్నటువంటి కుల వృత్తులు మరి ఆధారపడేటువంటి ఆ కుల వృత్తులకి ఈరోజు మరి ప్రకటించినటువంటి బడ్జెట్ ఎంత అంటే బీసీలకు కేవలం 8,000 కోట్లు మాత్రమే ప్రకటించి మరి వారి అభివృద్ధికి ఈరోజు ఈ కాంగ్రెస్ పార్టీ అడ్డుగా ఉన్నదనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. మరి చేవెళ్ళ డిక్లరేషన్ కానీ, కామారెడ్డి బీసీ డిక్లరేషన్ కానీ, మైనార్టీ డిక్లరేషన్ చెప్పిన మాటలేంది, ఈరోజు మరి ప్రభుత్వం చేసినటువంటి చేతలేంది. మరి మీరు మాటలు కూడా చెప్తా ఉన్నారు, చేతలు కూడా చేస్తూ ఉన్నారు. మరి గత 10 ఏళ్ళుగా బీఆర్ఎస్ అయితే పరిపాలన చేసిందో దానికి మీరు వారసత్వంగా ఈరోజు తీసుకొచ్చినటువంటి పరిస్థితి మీ బడ్జెట్ కనిపిస్తూ ఉన్నది. మరి కాబట్టి మీరు వెంటనే ఈ బడ్జెట్ని పునఃసమీక్షించుకొని మీరు ప్రకటించిన బడ్జెట్ని వెనక్కి తీసుకొని దాంట్లో 93% ప్రజానికానికి అత్యధిక మొత్తంలో 80% పైగా బడ్జెట్ని కేటాయించి మరి వారి వర్గాల యొక్క అభివృద్ధికి దోహదం చేయాల్సినటువంటి ప్రభుత్వం మీది. మరి అన్ని వర్గాల యొక్క ఓట్ల మద్దతు గద్దెనెక్కినటువంటి మీ ప్రభుత్వం ఈరోజు మరి మోసపూరితమైనటువంటి బడ్జెట్ని ప్రకటించినందున దాన్ని నిరసిస్తూ ధర్మ సమాజ్ పార్టీ పక్షాన మరి డిమాండ్ చేస్తూ 100% దాన్ని వెనక్కి తీసుకొని నూతనంగా బీఆర్ఎస్ ప్రభుత్వం దళితులకు ఇచ్చిన భూములను అన్యాయంగా లాక్కుందని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు కడారి రాములు విమర్శించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ తిప్పాపూర్ శివాలోని 33 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా రాములు మాట్లాడుతూ భూములు లాక్కోవడంతో ఏం చేయాలో తెలియక దళితులు ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వమైనా ఆ భూములను తిరిగి దళితులకు అప్పగించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎల్లా దేవరాజు, శ్రీను, లక్ష్మణ్ తదితరులు ఉన్నారు. మైనార్టీ కులాలు కూడా ఇలా కొంతమంది ఇలా ఈ ఒక మోక మీద ఉన్నప్పటికీ మధ్యలో బీఆర్ఎస్ గవర్నమెంట్, టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ ఒక జాగల మీద కన్నేసినటువంటి బీఆర్ఎస్ మోసపూర్వకమైన ప్రభుత్వం. ప్రధానంగా చూసుకుంటే దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామని ఇలా ప్రధానంగా చూసుకుంటే దళితుల జాగలే గుంజుకున్నటువంటి పరిస్థితి ఈ తిప్పాపురంలో. ఇలా ప్రధానంగా చూసుకుంటే ఇది ఎకరం 33 ఎకరాల స్థలం. ఇది 33 ఎకరాల స్థలం అయితే దీనిలో కొంతమంది కాపోళ్ళు, బీసీ వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా ఎస్సీలే ఎక్కువ మంది, బైండ్రోళ్ళు అటువంటి వాళ్ళు ఎస్సీలే ఉన్నటువంటి జాగా ఇది. ఏది 252 సర్వే నంబర్ 1, అదేవిధంగా 254 సర్వే నంబర్ 1, 256 సర్వే నంబర్ గల జాగాలలో ఇలా ప్రభుత్వ భూమి, అప్పుడు ప్రభుత్వం ఇచ్చినటువంటి భూములను ఈ బీఆర్ఎస్ పార్టీ కొంతమందికి కబ్జాగా పెట్టినటువంటి పరిస్థితి. ఇలా ఇదొక్కటే కాకుండా నాంపల్లి లాంటిది జాగా, నాంపల్లి కూడా పల్లగుట్ట జాగాలు, ఇలా చూసుకుంటే మరిపల్లి లాంటి జాగాలు దళితులకు ఇచ్చినాయి. ఇలా ప్రధానంగా చూస్తే దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామన్న బీఆర్ఎస్ పార్టీ, ఈ టీఆర్ఎస్ పార్టీ ఇలా ప్రధానంగా చూసుకుంటే నిరుపేద కుటుంబాలు వాళ్ళు ఎందుకంటే తీసుకున్నా కూడా మాకు ఎదురు సమాధానం చెప్పదనే విధానంతో వాళ్ళ ఒక జాగాలను లాక్కోవడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బీజేపీ త్యాగాలతో కాంగ్రెస్ భోగాలు, 4వ రోజు కొనసాగిన బండి సంజయ్ ప్రజాహిత యాత్ర. మహాశివరాత్రి జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు, అధికారులకు పలు సూచనలు చేసిన సిరిసిల్ల కలెక్టర్. కన్నాలలో విజిలెన్స్, ఎస్ఎండ్పీసీ అధికారుల తనిఖీలు, 200 క్వింటాళ్ల బొగ్గు, 2 లారీలు సీజ్. స్కిల్ డెవలప్మెంట్ తో మెరుగైన అవకాశాలు, ఐటీఐ కేంద్రాన్ని సందర్శించిన పెద్దపల్లి కలెక్టర్. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్.